హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ దేవినేని సాయి సాహుల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, నిజాంపేట్. చాలా మంది డెంగ్యూ జ్వరంతో లో ప్లేట్లెట్స్ తో అంటే ప్లేట్లెట్లు తక్కువై అడ్మిట్ అవ్వడం జరుగుతుంటది. వాళ్ళకి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చాలా అనుమానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మెయిన్ ఫస్ట్ డెంగ్యూ జ్వరంతో డిశ్చార్జ్ అయిన తర్వాత చాలా మందికి వేగ్గా బాడీ పెయిన్స్, ఊరికి అలసిపోవడం, ఫెటీగ్ రావడం అనేది ఉంటది. అది ఆల్మోస్ట్ 2 to 3 weeks ఉంటది. కొంతమంది వర్క్ కి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తారు. అదంతా నార్మలే. మన బాడీ డెంగ్యూ వల్ల రికవరీ సైన్స్ లో అదంతా నార్మల్ గానే జరుగుతూ ఉంటది. ఇంకొకటి, చాలా మంది ఇంటికి వెళ్ళంగానే పపాయ లీఫ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్, పపాయ ఆకు రసాలు తాగుతూ ఉంటారు. అది అస్సలు తీసుకోవద్దండి. ఎందుకంటే మెయిన్ దాని వల్ల ఒక్కొక్కసారి కొంతమందికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయ్యి మళ్ళీ తిరిగి హాస్పిటల్ కి వస్తారు. మనం ఎటువంటి మందులు వన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బాడీకి ఇమ్యూనిటీ ఉంటే ఆటోమేటిక్ గా ప్లేట్లెట్స్ అవే పెరిగిపోతాయి. సో ఎటువంటి పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవద్దండి. ఇంకొకటి, చాలా మందికి ఇంటికి వెళ్ళంగానే బాగా గమనించే విషయం ఏంటంటే కొంతమందికి ర్యాషెస్, ఒళ్ళంతా ఎర్రబడిపోవడం జరుగుతుంది. అది కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది డెంగ్యూ రికవరీ సైన్. కొంతమందికి ఇంటికి వెళ్ళంగానే అవుతుంది, కొంతమందికి 2-3 days లో అవుతుంది. నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. ఇంకొకటి, చాలా మంది డిశ్చార్జ్ అయ్యే రోజు చాలా తక్కువ ప్లేట్లెట్ నెంబర్ తో డిశ్చార్జ్ అవుతారు. అందరూ అదే వరీ అవుతా ఉంటారు, మళ్ళీ పెరుగుతాయా పెరగవా అని. అస్సలు కంగారు పడద్దండి. వన్స్ డేంజర్ డేస్ అనేది డెంగ్యూలో దాటేస్తే డెఫినెట్లీ ప్లేట్లెట్స్ అనేది మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు లో నెంబర్ లో ఉన్న 5 days తర్వాత మనకి రివ్యూకి వచ్చే టైంకి కంప్లీట్ నార్మల్ కి వచ్చేస్తాయి.